స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడ, మహానతుడ, నిత్య నివాసి, పరలోకపు రాజా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభువా, అయ్యా అయ్యా మేము చేస్తున్న ప్రార్థన ఆలకించండి నాయన. అయ్యా మా ప్రార్థనలు మీరు గుర్తు తెచ్చుకోండి తండ్రి. నాయన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాయన తండ్రి అయ్యా, ఏ బిడ్డల కొరకు ఏ ప్రార్థన చేస్తున్నామో నాయన, అట్టి ప్రార్థనలు నాయన మీరు దీవించండి, ఆశీర్వించండి నాయన. అయ్యా ఈ ఉదయకాల సమయంలో నాయన ముఖ్యంగా నా తండ్రి నాయన ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డల్ని నాయన దీవించండి నాయన, ఆశీర్వించండి నాయన. ప్రతి బిడ్డల్ని లేవనెత్తండి నాయన. ప్రతి బిడ్డలకి నీ దూతలు కాపుదలు ఉంచండి నాయన. ప్రతి బిడ్డలకి నాయన మీ హస్తాలు తోడుంచమని అడుగుతున్నాం తండ్రి నాయన. వాహనాలు కూడా నాయన, ప్రతి ఒక్క వాహనం కూడా నాయన నీ స్వాధీనంలో నడిపించమని అడుగుతున్నాం తండ్రి నాయన. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. పరిశుద్ధుడా తండ్రి, ఇదిగో నాన్న మరి నాయన రోగులైన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. ప్రతి రోగుల్ని నాయన పయ్యా నువ్వైతే నాయన రోగుల్ని స్వస్థపరిచినావు నాయన. 12 సంవత్సరాలు రక్తస్రావణం గల రోగిని ముట్టినవు, స్వస్థపరిచినవు, బాగు చేసినవు నాయన. ఎంతో స్వస్థత ఇచ్చినావు నాయన. 18 సంవత్సరాలు వంగిపోయిన స్త్రీని లేవనెత్తినవు నాయన తండ్రి. అయ్యా నా తండ్రి, ఇదిగో నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని నాయన. అయ్యా 38 సంవత్సరాలు నాయన బెతెస్దా కోనేరు దగ్గర పడిపోయిన వ్యాధి గల వ్యక్తిని నాయన నీకు స్వస్థత కావాలంటే ఇప్పుడు నీ పరుపుని వెతుకొని లెగమన్నావు తండ్రి నాయన. నాయన నా తండ్రి, ఎన్నో ఎన్నో మేలు చేస్తా నాయన, ఎన్నో కార్యాలు చేసేవాడివి తండ్రి ప్రభు నాయన. 12 సంవత్సరాలు రక్తస్రావణం గల రోగిని నాయన ముట్టిన నీ వస్త్రం తాకంగానే నాయన ఎంతో స్వస్థత వచ్చింది నా ప్రభు నాయన. అయ్యా అయ్యా ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రతి రోగుల్ని, ప్రతి బలహీనని నాయన అయ్యా నాయన మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయి నాయన. ఎందుకంటే నాయన మీరు పరమ డాక్టర్ కాబట్టి, పరమ వైద్యుడు కాబట్టి నాయన మీరు ముడతరు, స్వస్థపరుస్తారు, బాగు చేస్తారు నాయన. మీరు ఏదైనా చేయగలుగుతారు నాయన. కథ మొత్తం మార్చగల దేవుడి నాయన. నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్న వారు తండ్రి నాయన. అయ్యా అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ఈ ఉదయకాల సమయంలో నాయన ఏ బిడ్డలు నాయన ఏ బాధలతో, ఏ ఇరుకులతో, ఏ ఇబ్బందులు, అప్పుల సమస్యలు నాయన, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, బిడ్డలు లేని సమస్యలతో ఉన్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వించండి నాయన. వారిని